అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 7 రాసినవారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అప్పటి వరకు రాజీ చెప్తున్న మాటల్ని కన్నార్పకుండా ఊపిరి బిగపట్టి వింటున్న సింధు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడి మరింత ఆతృతతో వింటోంది బ్రుకుట ముడివేసి. రాజీ మౌనంగా ఉంది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ సింధు, రాజీ, అసలు ఏమైంది రాజీ? ఎందుకు చనిపోయావు రాజీ? కంటతడితో ప్రశ్నిస్తోంది. ఏం జరిగిందో చెప్పు. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీ వారు అలా నిర్ణయించుకుంటే నీ బుద్ధి ఏమైంది రాజీ? తల్లిగా నీ బాధ్యతని విస్మరించి అలా చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది? సింధు, ఏం జరిగిందో చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ నీతో చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. నీకు చెప్పడానికే కదా ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగింది. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అవన్నీ పూర్తవకుండా నేనెక్కడికి వెళ్తాను? చెప్పు రాజీ, నన్నేం చేయమంటావు? నేను ఏదైనా చేస్తాను, కానీ నీకోసం కాదు, ఆ బంగారు తల్లి లాస్య కోసం. కానీ నువ్వు చేసింది చాలా తప్పు రాజీ. మీ సమస్యల కోసం ఆ పసిదాన్ని ఎందుకు బలి చేశారు? అదేం పాపం చేసిందని శిక్ష అది అనుభవించాలి? లాస్యని తలుచుకుంటేనే సింధు హృదయం ద్రవించిపోతోంది. రాజీ పైన కోపం పెళ్ళుకుపోతోంది. నువ్వే కాదు, లోకంలో చాలామంది చాలా తేలికగా ఎన్నుకునే మార్గం ఆత్మహత్య. నువ్వు అన్నావే చాలా ధైర్యం ఉండాలి చనిపోవడానికి అని. ఇప్పుడు చెప్పు, నీకెంత ధైర్యం? ఆ పిల్లని అలా అనాథని చేశావు. సమస్యని కొని తెచ్చుకుంది మీరు. ఆ సమస్యని తనకి మిగిల్చి మీరిద్దరూ ఒక్క క్షణం చావు బాధని అనుభవించి ఆ పిల్ల జీవితాన్ని మోడులా చేసి తప్పించుకున్నారు. తప్పెవరిది? అసలు అమ్మా నాన్న ఎవరో కూడా తెలియని ఆ పసిపిల్ల పాల కోసం నిద్రలో లేచి ఏడుస్తుంటే ప్రేమనంతా ఉగ్గి చేసి పట్టాల్సిన అమ్మే తన్ని ఒంటరిదాన్ని చేసి పిరికిదానిలా తన దారిన తను పోయిందని తెలుసుకోలేక పొత్తిళ్ళ ప్రాయం నుంచి ఈరోజు దాకా ఎలా ఎదిగిందో, ఎలాంటి కష్టాన్ని చూసిందో నువ్వు ఊహించగలవా రాజీ? మా అమ్మ ఫోటో ఉంటే ఇస్తారా ఆంటీ అని ఆ పిచ్చి పిల్ల అడిగిన మాటకి నా స్నేహితురాలు అభం శుభం తెలియని ఒక ఆడపిల్లకి వేసిన శిక్షని తలుచుకొని సిగ్గుతో అక్కడే నేను చచ్చిపోయాను రాజీ. డబ్బు సమస్య రాజీ, చెప్పు. లోకంలో ఎంతోమంది 10 రూపాయలు దొరకక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు లేకపోతేనే కష్టమంటే వాళ్ళు ఎన్నిసార్లు చావాలి చెప్పు? మీరు చేసింది ధైర్యం కాదు, పిరికితనం, చేతకానితనం. ఒక్క మాట చెప్తున్న రాజీ, ఇది నీకే కాదు, ఆడ మగ అందరికీ. పెళ్ళి వరకు కాదు, భార్యాభర్తలు అయ్యే వరకు కాదు, పిల్లలు పుట్టే వరకు మాత్రమే మన జీవితాలపైన మనకు హక్కు ఉంటుంది. పిల్లలు పుట్టాక మన జీవితాలపైన హక్కు కాదు, వాళ్ళ పట్ల బాధ్యత మాత్రమే ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. అది వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. చావు కాదు, అసలు విడిపోవాలనే ఆలోచనే రాకూడదు. ఇది పెళ్లి చేసుకునే ముందే ప్రతి ఒక్కరు తెలుసుకొని అందుకు కట్టుబడి ఉంటే అసలు అనాథ ఆశ్రమాలు, విడాకులు అనేవే ఉండవు లోకంలో. 9 నెలలు మోసిన బిడ్డ పురిటిలోనే చనిపోతే అంత విలువలాడిపోతారే తల్లిదండ్రులు. అలాంటిది ఆ పిల్లల్ని కనేసి జీవితాన్ని బండరాయిలా మార్చి చచ్చిపోతే శిక్ష మీకా వాళ్ళకా? దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తోంది సింధు. సరే, ఏడాది వయసైనా లేని పిల్ల గురించి ఆలోచనే రాలేదంటున్నావు. సరే మరి 25 ఏళ్ళు పెంచిన నీ తల్లిదండ్రుల మాటేమిటి రాజీ? వాళ్ళేం పాపం చేశారు? ఇల్లు జప్తు చేస్తే చెట్టు నీడలో ఉంటారు. చెట్టంత ఎదిగిన కొడుకు బిడ్డని వాళ్ళకి వదిలేసిపోతే ఇంద్రభవనంలో హాయిగా ఉంటారంటావా? సింధు సంధిస్తున్న ప్రశ్నలకి రాజీ సిగ్గుతో మౌనాన్ని ఆశ్రయించింది. సింధు మాటలు ఒక్కొక్కటి ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాంటి పాపాల్ని ఎన్ని వందల ఏళ్లగానో చూస్తున్న ఆ ప్రకృతి తన వంతుగా ఆమె అడుగుతున్న మాటలకి మద్దతు తెలుపుతోందా అన్నట్టు కోపంతో భయంకరంగా ప్రతిస్పందిస్తుంది. చెట్లు ఊగుతున్నాయి. ఉరుములు మెరుపులు సింధు మాటల్లోని నిజాన్ని సమర్థిస్తూ ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ విరుచుకుపడుతున్నాయా అన్నట్లు ఉంది అక్కడి వాతావరణం. సింధు మనసంతా కకావికలమైపోయింది. ఊపిరి వేగం పెరిగింది. మనసంతా లాస్య బేలచీపులే నిండిపోయి ఉన్నాయి సింధుకి. స్వయంగా తనకి తల్లి కావక్కర్లేదు, అమ్మ అంటే అమ్మే. అమ్మ మనసు ఎవరికైనా ఎవరిపైన అయినా అమ్మలాగే ఉంటుంది. తన జీవితంలో లోటు తీర్చలేకపోతున్నా అనే బాధ మనసును తొలిచేస్తోంది. తన గుండెల్లో ఉన్న కోపాన్నంతా రాజీపైన చూపించింది సింధు. సింధు మాట్లాడిన మాటల్లో ప్రతి అక్షరం సత్యమే.
ఇన్నేళ్లుగా తన ఆత్మఘోష, లాస్య ఒంటరితనంలో బాధ అంతా సింధు గొంతులో అక్కడంతా ప్రతిధ్వనిస్తోంది. రాజీ దేనికి సమాధానం చెప్పలేకపోతోంది. సమాధానం లేక కాదు, తన ఆత్మ పడే వేదన సింధు నిగ్గదీసిన మాటలతో మరింత జ్వలించి తనని మళ్ళీ మళ్ళీ దహిస్తోంది. సింధు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను ఆసక్తిరాల్ని సింధు. నేను బ్రతకలేక చచ్చాను అనుకోవడం తప్పు. చచ్చి ప్రతిక్షణం ఇటు చావు అటు బ్రతుకు కాకుండా చస్తూనే ఉన్నాను అంటూ రాజీ తల మొట్టు పెట్టుకుంటోంది. దుమ్ము లేపుతోంది చేతులతో. భయంకరంగా ఏడుస్తోంది. ఆ ఏడుపులో ఏవో కూతలు వినిపిస్తున్నాయి మధ్యలో. మాటలు అవే అయినా రాజీ ఇప్పుడు ఆత్మరూపంలో ఉంది. ఆ భయంకరమైన ఏడుపుకి, ఆ వికృతమైన చేష్టలకి నిలువెల్లా కంపించిపోయింది సింధు. కాసేపటికి తేరుకున్న సింధు రాజీ అని పిలిచింది భయపడుతూనే. రాజీ ఇంకా ఏడుస్తూనే ఉంది. మాట్లాడతాను సింధు, ఇంకా చాలా మాట్లాడాలి అంటూ అప్పటి వరకు భౌతికంగా కళ్ళకు కనిపించిన ఆ రూపం పొగలా మారింది. అంతలోనే ఆ పొగ వేగంగా గాలిలో కలిసిపోయింది. ఆ దృశ్యం చూసిన సింధు అలా ఉండిపోయింది. వినడానికే ఇలాంటి విషయాలు భయాన్ని తెస్తాయి. అలాంటిది మనిషి పొగలా మారడం, ఆ పొగ అలా మాయమైపోవడం ఎదురుగా చూసిందేమో. మొహంలో నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది అన్నట్టు అయిపోయింది సింధు. మెల్లగా అక్కడి వాతావరణం అంతా మారుతూ వచ్చింది. చీకటి పోయింది యథావిధిగా. ఆ సమయాన్ని బట్టి వెలుతురు, గాలి, చెట్లు, కారు అంతా మామూలుగా అయిపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది సింధు. కార్ డ్రైవర్ సీను టిన్నుతో నీళ్లు తెచ్చాడు. అమ్మాయి గారు, ఆలస్యం అయిపోయిందండి అంటూ. అతని మాటకి ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది సింధు. అతనేదో కార్ రిపేర్ చేసి స్టార్ట్ చేశాడు. వెంటనే స్టార్ట్ అయింది. ఊరి వైపు ప్రయాణం మొదలైంది. సింధు ఆలోచనలాగే ఇప్పటి వరకు జరిగినవన్నీ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నాయి ఆమెకి. ఇది నిజమా, అబద్ధమా, లేక నా భ్రమ, కళ? అర్థం కావడం లేదు. రాజీ తన ఇంటికి వచ్చిన రోజు, బయట తన్ని కలిసిన రోజు తలుచుకుంటే సింధుకి వెన్నెలో నుంచి వణుకు పుట్టింది. అలాంటి తనే అలా నిగ్గదీసి అడిగింది అన్ని మాటలు అంత ధైర్యంగా. అదే ఆశ్చర్యంగా ఉంది ఆమెకు. అంతలోనే ఊరు వచ్చింది. గుమ్మంలో దిగ్గానే సన్నీ వచ్చి అమ్మని చుట్టేసుకున్నాడు. అమ్మా అంటూ. సన్నీని చూసిన లాస్యనే గుర్తొస్తోంది సింధుకి. మనసంతా బరువుగా ఉంది ప్రస్తుతం. ఇప్పుడే తెలిసిన నిజం. అది జీర్ణించుకోవడమే కష్టం అనుకుంటే అసలు చనిపోయిన ఒక మనిషి ఆత్మగా తనని కలవడం ఏమిటి? నిలబడలేకపోతోంది సింధు. శారీరకంగా కూడా ఈ ఆలోచనలు తనని ప్రభావితం చేస్తున్నాయి. వెంటనే వెళ్ళి మంచం పైన కూలబడిపోయింది సింధు. అమ్మా, అమ్మా అంటూ సన్నీ లేపుతున్నాడు. లేవకపోవడంతో అమ్మమ్మని పిలిచాడు. ఆవిడ వచ్చి చూసేసరికి అసలు సింధు స్పృహలోనే లేనట్లు పడి ఉంది మంచం పైన. అమ్మా, అమ్ములు, సింధు అంటూ పిలుస్తున్నా ఆమె మాటల్లో కంగారు. మాట వినిపించి పెరట్లో ఉన్న రామయ్య గారు పరుగున లోపలికి వచ్చి చూశారు. అమ్మాయి లేవట్లేదండి, ఏమైందో ఏమో అంటూ ఏడుస్తూ మంచం పైన సింధు పక్కనే కూర్చుంది రాజ్యం గారు. మౌనంగా అలా చూస్తూ ఉన్నారు రామయ్య గారు. కంగారు పడకు అంటూ రాజ్యం గారి భుజం పైన చేయి వేసి ధైర్యం చెప్పారు. ఆ పిల్ల చచ్చిపోయిందని చెప్తే ఇదెక్కడ మనసు పాడు చేసుకుంటుందో అని చెప్పడం మానేశాము. అసలే సున్నితమైన మనసు ఇవన్నీ తెలుసుకొని వచ్చింది. ఇంతలో ఏం ఆలోచించిందో ఏమో పిల్ల అంటూ కంటనీరు పెట్టింది రాజ్యం గారు. నువ్వేం కంగారు పడకు రాజ్యం. తనంతా తానుగా ఇవన్నీ తెలుసుకోలేదు. ఆ రాజీనే మన అమ్మాయికి కనపడి చెప్పిందంట వెళ్ళి తన కూతుర్ని చూడమని. అలా నిర్ఘాంతపోయి ఉండిపోయింది రాజ్యం. ఇదెక్కడి ఘోరమండి, ఇది ఇంకా నాకు తెలుసు అంటుంటే నిజంగానే తెలిసేమో అనుకున్నాను. అంతగా ఆలోచించలేదండి నేను. అయ్యో, వాళ్ళ ఇంట్లో అంతమంది ఉండగా నా కూతురే కావాల్సి వచ్చిందా ఆ చచ్చిన దానికి? తల్లి ప్రేమ కదా. కూతురు అలా అయిపోయేసరికి కోపం వచ్చేసింది. ఆలోచన మందగించేదేముంది, నిజమే అమన్నది. తన వాళ్ళని కాదని ఎక్కడో ఉన్న సింధుకే ఎందుకు కనపడాలి? చూడరాజ్యం, అయిందేదో అయిపోయింది. చనిపోయిన మనిషిని ఎందుకే మాటలంటావు? ఏది నిజమో ఏది భ్రమో మనమేం చెప్పలేము. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇంకా అమ్మాయి అంటావా, ఎండలో వెళ్ళొచ్చింది. అక్కడ విషయాలన్నీ తెలుసుకొని కాస్త బాధపడి ఉంటుంది అంతే. నువ్వేం కంగారు పడకు. నేను రమ్యకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. నువ్వు అమ్మాయిని ఏమీ లేపకు, పడుకొని. తను లేస్తే బోండం నీళ్ళివ్వు, కాస్త ఓపిక వస్తుంది.
సన్నీకి భోజనం పెట్టి నువ్వు కూడా తిను రాజ్యం, కాసేపు విశ్రాంతి తీసుకో, అమ్మాయి ఎప్పుడు లేస్తే అప్పుడే భోజనం పెడదు కానీ వెళ్ళు, లే అంటూ ఏదో ధైర్యంగా 4 మాటలు చెప్పి లేపారు రామయ్య గారు రాజ్యాన్ని. పైకి ఏవో మాటలు చెప్పారు కానీ కూతుర్ని అలా నీరసంగా చూస్తే ఆయన మనసు మెత్తనైపోయింది ఒక్కసారి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని రమ్యకి ఫోన్ చేయాలనుకున్నారు రామయ్య గారు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో, రమ్యకి ఫోన్ చేసి ఏం కనుక్కున్నారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.